హాయ్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా ఇలా వైట్ రైస్ తీసుకొని వాటిని ఇలా లూజ్గా చేసుకోవాలి. మన పులిహోరకి ఎలా చేసుకుంటామో అలా. దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము అంతా అన్నానికి బాగా పట్టేట్లాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా. అది మిక్స్ చేసుకొని దాన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. మన పోపుకి తగ్గట్టు ఆయిల్. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, ఆ ఆయిల్లోకి పోపు గింజలు, కొంచెం అంత కరివేపాకు, మిరపకాయ కూడా వేసుకొని పోపు అయిన తర్వాత పోపుని ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా ఇందులోనే వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.